ఒక చిన్న గ్రామం అంచున పచ్చగా పెరిగిన వెదురు చెట్లు, పక్కనే పొలాలు, పంటలతో నిండిన సుందర వాతావరణం. ఆ వెదురు చెట్టుపైన చిన్న మైనా పిట్ట ఒక కొత్త గూడు కట్టసాగింది. అది గడ్డితో కాకుండా చిరిగిపోయిన పంచాంగపు పుటాలతో కట్టసాగింది. మొదటిసారి గూడు చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయి నవ్వుకున్నారు. అయ్యో! పిట్టగూడు కట్టింది పంచాంగమా అంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకునేవారు. ఒక ఉదయం సూర్యుడు ఉదయించగానే గూడు నుండి ఒక పంచాంగపు పేపరు కింద పడింది. ఎవరో అది చదివారు. వింతగా ఆ వాక్యం నిజమయింది. కొత్తగా వరుడు శివయ్య చదివాడు. ఈరోజు నీకు వరప్రసాదం లభిస్తుంది అని రాసి ఉంది. అదే రోజు సాయంత్రం అతని పొలం పక్కన కొత్త నీటి బావి బయటపడింది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ తమ అదృష్టం తెలుసుకోవాలని గూడు దగ్గరకు పరిగెత్తేవారు. ఎవరికీ శుభదినం, ఎవరికీ కష్టము పేజీల్లో రాసినట్లుగా జరుగుతూ ఉండేది. పిల్లలు కూడా అక్కడికి వచ్చి పెద్దల మాటలు విని ఆశ్చర్యపోయేవారు. గ్రామ పెద్దలు పిట్టను దేవదూతగా భావించి పూలు, పండ్లు సమర్పించేవారు. కొంతమంది దీన్ని పండుగలా చేసుకునేవారు. ప్రతి ఉదయం వచ్చి కొత్త పేపరు కోసం ఎదురు చూసేవారు. కానీ ఒక గొర్రెల కాపరివాడు లోభంతో తన అదృష్టాన్ని బలవంతంగా లాక్కోవాలని చూశాడు. పేజీ మీద రాసి ఉంది, నీ లోభమే నీకు నాశనం అవుతుంది అని. తరువాత కొన్ని రోజుల్లో అతనికి దూడలు చనిపోయాయి. జీవనోపాధి నశించింది. అప్పుడే అందరూ గ్రహించారు, ఇది ఆట కాదు, దైవం పంపిన హెచ్చరిక అని. ఆ తర్వాత ఎవరు చదివినా భయంతో, భక్తితో మనసు శుభ్రంగా ఉంచుకొని మాత్రమే చదివేవారు. సత్యమార్గంలో ఉన్నవారికి మంగళం కలిగింది. అదే లోభం, ద్వేషం కలవారికి శాపం తప్పలేదు. ఆ గూడు పేరు పిట్టగారి పంచాంగం అని ఊరంతా పిలవసాగారు. ప్రతి ఉదయం పంచాంగం పేపరును చదవడం ఒక శాంతి సంప్రదాయంగా మారింది. గ్రామస్తులు తెలుసుకున్నారు, భవిష్యత్తు తెలుసుకోవడం కంటే మంచి మనసు కలిగి జీవించడం నిజమైన మంగళం అని.